ప్రస్తుతం గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హరీష్ రావు నుంచి మొదలుకుంటే ఎవరు పడతారు అందరూ ఎమ్మెల్యేలు అయితే అసలు నేను కూడా చెరువులు కూడా ఉంచలేరు కొడుకులు వీళ్ళు. చెరువులే హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులన్నీ కబ్జాలు అయిపోయినాయి. అది ఏముంచిర్రా నాయన మీరు, ఏం 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 చేసిర్రా నాయన, రాష్ట్రాన్ని నాశనం చేసిర్రా నాయన, రాష్ట్రాన్ని నాశనం పట్టించిర్రా నాయన రాష్ట్రాన్ని. ఇప్పుడు ఈ మాట మాట్లాడితే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు, మా డిప్యూటీ సీఎం అంటారు, వాళ్ళు మా మినిస్టర్లను అంటారు. ఏమనాలి? ఇదే సబ్జెక్టు. మీకేమైనా డౌట్ ఉంటే అడుగుంటే చెప్తే. నేను అనొద్దని అంటలేను, నన్ను అన్నది ఏమైంది, ఎందుకని ఏమైందంటే ఇప్పుడు నాకు 3 తెప్పించుండు, ఈ కథలన్నీ చెప్పిన. ఇవన్నీ ప్రజలకు తెలవాలి కదా, ప్రజలకు తెలవాలి కదా. ఇక ఇప్పటిదాకా ఇప్పుడు సరే మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫైనాన్స్ బట్టి కానీ, ఉత్తమ్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, పొంగులేటి గారు కానీ, సీతక్క కానీ, దామోదర్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, లక్ష్మణ్, ఈ మధ్యలో లక్ష్మణ్ కొత్తగా అయిన మంత్రి, ఏం చేయాలో పాపం ఆయన కూడా ఇది ఏమున్నాయని అంటున్నాడు. ఇదంతా లక్ష్మణ్ కానీ, శ్రీహరి కానీ, ఏదో పాపం బీసీలకు ఏదో చేద్దాం అనుకుంటూ వచ్చి మంత్రి అయ్యిండు. ఏం చేయాలో ఆయనకు అర్థమవుతలేదు, ఏమున్నది అన్న అంటున్నాడు. ఇక్కడ అంత కథం చేసిరన్న ఈ కొడుకులు అంటున్నాడు. ఆయన ఈ మధ్యలో వివేక్ అంటే ఇలా ప్రభాకర్ రెడ్డి నా గురించి మాట్లాడుతూ మా మంత్రులు ఏదో తింటున్నారు అన్నారు కాబట్టి ఇంత కథ చెప్పిన. మా మినిస్టర్ల మీద పెట్టిండు కదా, మా కాంగ్రెస్ మినిస్టర్లు సీఎంని అంటున్నారు కదా ఈ మధ్యలో. ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిజం చెప్తున్నా భయ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత సతాయించిరా ఓ మాట అనుకుందాం. ఏమని ఎంత సతాయించారు కొడుకులు చెప్పు. ఈ రాష్ట్రంలో 2 సతాయించారు వాళ్ళు, రేవంత్ రెడ్డిని, జగ్గారెడ్డిని. ఎందుకంటే మేమిద్దరం మిండెళ్ళం కాబట్టి. ఎవరికి? కేసీఆర్ ఫ్యామిలీకి. మేమిద్దరము మిండెళ్ళం అంటే తెలుసా మీకు? సరే, మేమిద్దరం మిండెళ్ళం కాబట్టి ఓకే, మేము మిండెళ్ళం కాబట్టి మమ్మల్ని అటాక్ చేయాలి. మరీ కింద ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే చేస్తే అటాకులు వస్తాయి కొడుకులకు. ఏమని ఎంత అన్యాయమే అది. నేను ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి చూసినా కదా, ఆయన పీసీసీకి ఉన్నప్పుడు ఇంట్లోకి పోయి దర్వాజాలు దాన్ని అలా మిస్సెస్ ఒక దిక్కు, ఏం చేయలేని పరిస్థితి. ఆఖరికి రేవంత్ రెడ్డి ఆడి కూడా పోలీసులతో కొట్లాడుతున్నారు. ఇక కొందరు ఆ 3 కూడా ఆడు ఉన్న పోలీసు అధికారులు సరే ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏది చెప్తే అది చేయాలి కానీ పాపం వాళ్ళని ఏమంటాం, వాళ్ళని మజ్బూర్ డ్యూటీ ఆడ. ఆ దర్వాజా దానుడు ఏంది, రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి బెడ్రూమ్లో పోయి చోరుడు ఏంది, ఏమైనా ఏంది ఇదంతా? మీరు తక్కువ పనులు చేసినారా నాయన మీరు? మరి ఎవరికైనా కోపం ఉంటుంది, మరి నీటిలో దొరుకుతుంది వాగుతారా మీరు? ఎవరైనా చెప్పండి.